ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాత సారాంశము. మానవ జీవిత లక్ష్యమేమి? మానవుడు జడమును సారవంతమును అగు శరీరముగాక అందుండు తెలివి యొక్క అంశమగుటచే అతడు కూడా ఈశ్వర స్వరూపుడే. నా అంశమే అనాది కాలము నుండి ఈ జీవలోకమునందు జీవుడైనాడు అని ఆ మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మని పరమ పవిత్రమైన గీతావాక్యము. ఈ ప్రపంచములో గల 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ తుదిమెట్టు అనగా ఉత్తమమైనది మరియు ఉత్కృష్టమైనది. సృష్టిలో మానవ జన్మ అత్యుత్తమమైనది. పశుపక్ష్యాదుల కంటే మానవునకు విశిష్టతనొనగూర్చున్నది అతని బుద్ధియే. ఈ బుద్ధిని సరిగా వినియోగించుకొని జ్ఞానమును ఆర్జించుటే మానవుని ముఖ్య కర్తవ్యము. దీనిని మరచి ఆహార, నిద్ర, మైథునములందే కాలము గడుపువారు పశువుల కంటే అధములు. జ్ఞానోపార్జనకు ముఖ్యమగు సాధనములు 3. 1. లోక వ్యవస్థను గమనించుట. 2. జీవితమందు తన అనుభూతి. 3. శాస్త్రములు, గురువులు. శ్రీరాముని తత్వావలోకనము. శ్రీరాముడు 15 సంవత్సరముల ప్రాయమున విద్యాభ్యాసమును ముగించి పుణ్యతీర్థములు, ఋష్యాశ్రమములు దర్శించుచు మహాత్ముల సేవించుచు 6 మాసములు లక్ష్మణునితో కూడా దేశ పర్యటన నడిచి అయోధ్యకు తిరిగి వచ్చెను. ఆ కాలమందు అతడు లోక పరిస్థితులను చక్కగా గమనించి విమర్శించి ప్రాపంచిక జీవయాత్ర దుఃఖభూయిష్టమనియు, ఈ లోకమందు సుఖభ్రాంతియే గాని నిజమగు సుఖము లేదనియు, కావుననే ఇట నివాసము ధర్మశాలయందో ఏదో ఒక విశ్రాంత స్థానమందో ఉనికి వంటిదే గాని శాశ్వతము కాదాలదనియు గ్రహించెను. ఇది యోగ వాసిష్టము, వైరాగ్య ప్రకరణము వీటి ద్వారా తెలియుచున్నది. సిద్ధార్థుని విరక్తి. ఇట్లే సిద్ధార్థుడు కపిలవస్తు నగరమందొకసారి నలువైపులను తిరిగి ఒక బిచ్చగానిని, కుష్ఠురోగుని, ముదుసలిని శవమును జూచి మానవుని బ్రతుకు అష్ట కష్టములతో కూడియున్నదే గాని సుఖవంతము లేదనియు, ప్రతి వాడును అధివ్యాధుల చేతను పీడింపబడి తుదకు జరామరణములచే కబళింపబడునని తెలుసుకొనెను. మానవుని ఇట్టి దుఃఖ జీవితము నుండి ఉద్ధరించుటకును శాశ్వత సుఖోపాయమును వెదకుటకును అతడు సర్వసంగ పరిత్యాగమనర్చి తీవ్ర ప్రయత్న ప్రభావంచే బుద్ధుడాయెను. ఈ బుద్ధత్వమే మానవునకు శ్రేష్టత్వం ఆపాదించినది. బాహ్య పరిస్థితులను గమనించిన మాత్రమున విజ్ఞానమును సంపాదించుకొని మహాత్ములు కొలది మంది మాత్రమే యుందురు. జనసామాన్యము తమ స్వానుభూతి వలన జీవిత నాటకము విషాదమయమే అనియు, ఈ లోకము శాశ్వత సుఖమాపేక్షించు వానికి స్థిర నివాసము కాదనియు గ్రహింపవలయును. బలికి గురూపదేశము. బలిచక్రవర్తి ఒకనాటి ప్రాంతమందు సభలో సింహాసనారూఢుడై ఉండెను. ఇంకను సభ్యులెవ్వరూ రాలేదు. ఇట్టి ఏకాంత వాతావరణమునందు అతని మనస్సులో వింత వింత భావతరంగములు ఉత్పన్నము కాజొచ్చెను. అతడొకసారి తన జీవితమంతయు పర్యాలోకనమునర్చి తన్ను తానిట్లు ప్రశ్నించుకొనెను. 10 కోట్లు సంవత్సరములు త్రిలోక రాజ్యము నేలితిని, అయినను జీవితమందు సాధించినదేది గలదు? ఆహార, నిదుర, మైథునములతోనే కాలము గడుచుచున్నది. ఈ దేహమును లోకమును విడిచిపోవునప్పుడు నాతో కూడా వచ్చునది ఏదైనా గలదా? నేనెట నుండి వచ్చి తిని నేనేమి సాధింపవలెను? తుదకు ఎక్కడికేగవలెను? పోవు మార్గమేది? వితర్కించిన కొలది అతనికి చిత్తక్షోభ కలిగినే గాని దారితెన్నూ కానరాలేదు. వెంటనే అతను ప్రాసాదాతలమునకు పోయి ఏకాంతమున ఏకాగ్ర మనసుతో గురువగు శుక్రాచార్యుని ధ్యానించెను. మెరుపు మెరిసినట్లాయన ప్రత్యక్షమైన శిష్యుని చిత్తవృత్తి నెరింగి అతని ప్రశ్నలకి తగు సమాధానమునిచ్చెను. ఎవరికి వారు స్వబుద్ధి వలన జీవిత రహస్యములను భేదింపలేనప్పుడు గురువులను శాస్త్రములను వారికి సహకరించును.
ఇట్టి 3 మార్గముల వలన జ్ఞానమును ఆర్జించి వివేకవంతుడై నరుడు తానెందుండి ఇటకు వచ్చెనో ఎటకేగవలెనో గమ్యస్థానము చేరు మార్గమేదో చక్కగా తెలిసికొనవలెను. ఇది ఏ నిజమగు విధానమునకు ప్రారంభము. మానవుని జీవిత లక్ష్యములు. జీవుడంటే కవులను తత్వవేత్తలను కూడా మతాచార్యుల వలెనే ఈ జగమంతయు పరమాత్మ నుండి లేక ఈశ్వరుని నుండి ఉత్పన్నమగుచున్నదందురు. ఒక పెద్ద భవనమును గాని, ఒక వంతెనను గాని, లేక మోటారు మొదలగు యంత్రములు గాని కావలనన్నచో వాటిని తయారు చేయుటకు జడమగు సాధనా సామాగ్రులే కాక తెలివి కలిగి ఈ సామాగ్రులను సరిగ్గా వినియోగించి వలయు స్వరూపమునకు దెచ్చు నిర్మాత యొకడు కావలెను. జడ పదార్థములు గాని ప్రకృతి శక్తులు గాని తమంతట తామే అట్టి నిర్మాణ కార్యముల నొనర్పజాలవు. ఈ దృష్టాంతమును బట్టి అనంతమును అత్యద్భుతమును చిత్ర విచిత్రములకు అనేక భూతజాలములతో నిండి చూపరులను ఆశ్చర్యచకితులుగా చేయుని విశాల ప్రపంచమున కూడా మహాబుద్ధిమంతుడును తెలివియే స్వరూపముగా గలవాడును మహాశక్తిమంతుడును అగు నిర్మాత అయి ఉండవలెను. ఇతనినే మహానుభావుడనియు దేవుడనియు భగవంతుడనియు ఈశ్వరుడనియు పరమాత్మ అనియు పలు విధముల పేర్కొందురు. మొదటి లక్ష్యము. మానవ లక్ష్యము ఏమిటి? అమరస్థితి సత్స్థితియే మానవుని జీవితం యొక్క ప్రథమ లక్ష్యము. అజ్ఞానము వలన నాశవంతమగు దేహముతో తాదాత్మ్యమునొంది తన్ను నాశవంతునిగా తలచి జీవుడు అజ్ఞానమును వీడి తన జన్మ హక్కు అగు శాశ్వత జీవితమునందు సుస్థిరుడై తన అమర స్థితిని లేదా సత్ స్థితిని పొందు. అట్టి స్థితియే ప్రథమ లక్ష్యము. మానవుడు జడమును నాశవంతములగు శరీరముగాక అందుండు తెలివి యొక్క అంశమగుటచే మానవుడు కూడా ఈ ఈశ్వర స్వరూపుడే. నా అంశమే అనాది కాలము నుండి ఈ జీవకాలమందు జీవుడైనాడు అని శ్రీకృష్ణుని గీతావాక్యము. ఇట్లు మానవుని ఉత్పత్తి పరమాత్మ నుండి అనియు అతడు దేహదృష్ట్యా అల్పుడుగానున్నను వాస్తవమునకు ఈశ్వర స్వరూపుడే అనియు తేలుచున్నది. పరమాత్మ నుండి అవతరించి మానవుడు ఎటకేగవలెను అనగా మానవ జీవితం యొక్క గమ్యస్థానము ఏది అను విషయము చర్చించవలెను. 8 లక్షల యోనులందు మానవ జన్మ తుదిమెట్టు. ఇట నుండి వెనుకకు పోవుట అనగా హీన యోనులందు జన్మించుట అభివృద్ధి కానేరదు. మానవత్వములో ఆగుటయా ఇంతకంటే ముందెచటికైనను పోవుటయా? మానవ జన్మనెత్తిన పిదప కోరదగినదేదియును లేక దేనికిని యత్నింప పని లేక సంపూర్ణ సమాధానము కలిగి ఉన్నచో ఎచటికిని పోయేటటువంటి పని లేదు. ఇది ఏ జీవత పరమావధి అని అనుకొనవచ్చును. కానీ మానవ జాతికి చెందిన వారెవరును కూడా ఇట్టి పూర్ణ సమాధానము కలిగి ఉన్నట్లు కనిపించదు. ప్రతి నరుడును ఏదో విధమగు బాధలకు లోనై వాటి నుండి తప్పించుకొనుటకు గాని ఐశ్వర్యమును ఆరోగ్యమును జ్ఞానమును సుఖమును పొందుటకు గాని సదా ప్రయత్నించుచునేయున్నాడు. మానవుడు కోరునది పూర్ణముగా లభించిన గాని అతని యత్నము సమాప్తి నొందదు. అందుచే మానవుడు దేనికి యత్నించునో వాటిలో ముఖ్యమగు వాటిని కొన్ని గమనించినచో జీవిత లక్ష్యము తేట తెల్లమగును. శ్రీ మహాభారతమందలి అరణ్య పర్వమందు ధర్మరాజునకును ఒక యక్షునకును ప్రశ్నోత్తర రూపమగు సంవాదమొకటి గలదు. దీనినే యక్ష ప్రశ్నలందురు. అందొక ప్రశ్న, లోకమందు అత్యాశ్చర్యకరమగునది ఏది? దానికి ధర్మజుడిట్లు ఉత్తరమిచ్చెను, ప్రతి మానవుడును ప్రతి దినమును ఎన్నో ప్రాణుల యమాలయమునకు పోవుటను జూచిచుండియు తాను మాత్రము శాశ్వతముగా భూమిపై వసించునట్లే వర్తించును. ఇంతకంటే అధిక ఆశ్చర్యమేమి గలదు? ఈ విషయము వింత అయినదే కాని ప్రాణికోటికి సహజము సామాన్యము అగుటచే దీనికి ఆధారమగు తాత్విక రహస్యముండవలెను. ప్రతి ప్రాణియు ఈశ్వర రూపుడొగుట చేతను ఈశ్వరుడు నాశరహితుడొగుట చేతను జీవులందరికీ తమ జన్మ హక్కు అగు శాశ్వత జీవితమందు ఆసక్తి కలదు. కానీ అజ్ఞానము వలన నాశవంతమగు దేహముతో తాదాత్మ్యమునొంది తన్ను నాశవంతునిగా తలచు జీవుడు అజ్ఞానము వీడి తన జన్మహక్కగు శాశ్వత జీవితమందు సుస్థిరుడై తమ అమరత్వము ననుభవించు పర్యంతము అతని ప్రయత్నము సాగుచునేయుండును. ఆ అమర స్థితి లేక సత్ స్థితియే జీవితము యొక్క ప్రథమ లక్ష్యము. రెండవ లక్ష్యము
మానవుని పశువుల కంటే అగ్రస్థానమునందుంచున్నది జ్ఞానము. జ్ఞానాభివృద్ధికై ఈనాడు మానవ కోటి తీవ్రమగు కృషి సల్పుచున్నది. సత్యమునన్వేషించుటయే విఘ్నుల జీవితము యొక్క ముఖ్య కర్తవ్యము. అసత్య వస్తువు లభించు వరకు వీరి సాధనలు కొనసాగుచునేయుండును. పూర్ణమగు జ్ఞానము లేక సత్యము లభించిన పిదప యత్నములన్నీను ముగియును. అంతదనుక మానవునకు విశ్రాంతి గాని విరామము గాని ఉండనేరదు. కావున మానవ జీవితమునకు ద్వితీయ లక్ష్యము పూర్ణ జ్ఞానము లేక చిత్. మూడవ లక్ష్యము మానవులే కాక జీవరాశులన్నీయు తెలిసియో తెలియకయో సుఖమునకై ప్రయత్నించును. సుఖమును కోరని ప్రాణి ఏదియునూ లేదు. వారి వారి వివేక దశను అనుసరించి సుఖమును గూర్చిన భావములు వివిధములుగా నుండవచ్చును గాని సుఖము మాత్రము అందరకు సామాన్య లక్షణము. త్రాగుబోతులు, జూదరులు, వ్యభిచారులు, హంతకులు కూడా సుఖప్రాప్తికే వారి వారి దుర్వ్యాపారములను సాగింతురు. వీరు అజ్ఞానము వలన సుఖము ఎక్కడ కలదో ఎట్లు లభించునో తెలియక చీకటిలో పరుగులు పెట్టుచు దుఃఖ ఫలితములను అనుభవింతురు. ప్రాపంచిక వస్తువులను సుఖప్రదములుగా భావించి వాటిని సంగ్రహించుటకై ప్రజాసామాన్యము జీవితమంతయు వ్యయమునర్తురు. విషయ వస్తువులు ఇంద్రియముల సంయోగము వలన క్షణికమగు సుఖమునొసంగి పిమ్మట దుఃఖయోనులుగా పరిణమించును. ఇంతేగాక ప్రాపంచిక వస్తువులన్నీయు నాశవంతములే. ఇట్టి క్షణిక వస్తువుల నుండి శాశ్వతము ఎట్లు లభించును? అట్టి వస్తువులను అపారముగా సంగ్రహించి జీవితమంతయు సుఖవంతముగా వనర్చుకొందమన్నను ఈ దేహము బుద్బుద గదా. ఇట్టిచో శాశ్వత సుఖము ఈ ప్రపంచమందలి నశ్వర పదార్థములందు లేదని గ్రహించి రైకులు కొందరు నిజమగు సుఖస్థానమునకై వెదకుదురు. ఇది లభించు వరకు వారి యత్నము సాగవలసినదే. కావున పూర్ణ సుఖము లేక ఆనందము మానవ జీవితము యొక్క మూడవ లక్ష్యము. ఇతర లక్ష్యములన్నీయు వీటియందే ఇమిడియున్నవి. పూర్ణ జీవితము, పూర్ణ జ్ఞానము, పూర్ణ సుఖము ఇవియే మానవుని పరమగమ్యములు. ఈ మూడింటిని ఐక్యమునర్చి ఆ పూర్ణ స్థితిని సచిదానంద స్థితి అనిరి. ఈ స్థితిని పొందిన వారలకు ఇక పొందవలసినదేదీనూ లేదు. వారు పూర్ణకాములై నిష్కాములగుదురు. ఈ స్థితినే ముక్తి, మోక్షము, నిర్వాణము, కైవల్యము, అపరోక్షానుభూతి, పరమేశ్వర ప్రాప్తి అని పెక్కు అనగా బహువిధ నామముల వ్యవహరింతురు. కావున ముక్తి అన మనస్సు యొక్క సామ్య స్థితి. ఇది ఇతటనే ఇప్పుడే లభించగలదు. సచ్చిదానంద స్థితిని చేరటమే మానవుని జీవిత లక్ష్యము అయినను మానవుడు సంఘజీవి అగుటచే తానుండు సంఘమునకు శక్తి వంచన లేక సేవ చేయుట కూడా మానవుని ముఖ్య కర్తవ్యమే. మానవ సేవయే గాక సమస్త మానవుల సేవ చేయుట కూడా మాధవ సేవయే. ఈశ్వరుడు వ్యక్తావ్యక్త స్వరూపుడు. ఈశ్వర వ్యక్త రూపమే ఈ జగత్తు. ఈశ్వరేచ్ఛననుసరించి జగన్నాటకము నడిపించుటయందు మనుజుడు తాను నిమిత్తమాత్రుడై జీవన్ముక్తుడనబరగును. ఇది ఏ మానవ జీవిత పరమగమ్యము. ఈ పరమ లక్ష్యమునకు త్రోవజూపి అటకు చేర్చుటకు తోడ్పడునదియే ఈ శ్రీమద్భగవద్గీత పారాయణము లేదా శ్రీమద్భగవద్గీతాధ్యయనము. దానికై ఎప్పుడో ఎచ్చటికో ఏగవలసిన పని లేదు. మరణానంతరము లోకాంతరమందు లభించునది కాదు. దీనిని పొందుటకు ఒక వ్యక్తి యందు గాని ఒక సిద్ధాంతమందు గాని విశ్వసింపబడలేదు. తన యునికి యందు తన కపనమ్మకము లేనిచో చాలును. మానవ సేవయే మాధవ సేవ. ఇట్లు సచ్చిదానంద పరమాత్మ నుండి అగ్ని నుండి విస్ఫులింగముల వలెను, సూర్యుని నుండి కిరణముల వలెను, సముద్రము నుండి అలల వలెను వెలువడి జీవుల తమ్ము తాము మరచి నానాయోనుల యందు పరిభ్రమించుచు మానవ స్థితికి వచ్చిన పిదప తమ నిజస్థితిని గుర్తించి మరల సచ్చిదానంద స్థితిని చేరుటయే మానవ జీవిత లక్ష్యమైనను మానవుడు సంఘీయి అగుటచే తానుండు సంఘమునకు శక్తి వంచన లేక సేవ చేయుట కూడా అతని ముఖ్య కర్తవ్యమే. మానవ సేవయే గాక సమస్త ప్రాణుల సేవయు కూడా మాధవ సేవయే. ఏలయన ఈశ్వరుడు వ్యక్తావ్యక్త స్వరూపుడు. ఆయన వ్యక్త స్వరూపమే ఈ జగత్తు. అవ్యక్త రూపమునే
సాధారణముగా ఈశ్వర నామముచే గ్రహింతుము. అవ్యక్త పరమాత్మ జ్ఞానానందాది సర్వశక్తులకును నిధానము. అట్టి పరమాత్మునితో తాదాత్మ్యమునొంది ఆ శక్తులన్నింటినీ సమగ్రముగా నలవర్చుకొని వాటిని స్వార్థమునకు గాక ప్రపంచరూపుడగు వ్యక్త పరమాత్ముని సేవయందు వినియోగించుటయే సర్వోత్కృష్టమగు జ్ఞానయజ్ఞము. జగతః ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్ధేవ పూజనం. అట్లు దయార్ద్ర హృదయుడును కంట తడిపెట్టుచున్నవాడును శోకగ్రస్తుడైన అర్జునునితో మహానుభావుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంకట సమయమున పామరులు అవలంబించునదిను స్వర్గ ప్రతిబంధకమును అపకీర్తిదాయకమును అగు ఈ మోహము నీకెట్లు కలిగెను. అధైర్యపడకుము, ఇది నీకు తగదు. శత్రుతాపన నీచమగు ఈ మనోదుర్బలత్వమును వదలి యుద్ధమనర్ప సంసిద్ధుడవు కమ్ము. లెమ్ము పార్థ, ఇది ఏ ఆధ్యాత్మిక స్థితి. ఈ స్థితి లభించిన వాడు మోహమును పొందడు. మరణ సమయమునందైనను నీ స్థితిని పొందినవాడు మోక్షమును పడయును అని తదితర అంశములను కూలంకషముగా వాటిని సవివరములతో భగవానుడు అర్జునునకు వివరముగా వివరించుచున్న ఉపోద్ఘాత సారాంశమే ఈ శ్రీమద్భగవద్గీత. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.